కట్ చేసి పెట్టుకున్నాం ఇలా పాలకూర. ఇలా 2 ఉల్లిపాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం మిక్సీ జార్లో వేసుకున్నాం. టేస్ట్ సరిపడా కారం వేసుకోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే పొట్టు తీయకుండా వెల్లుల్లి వేసుకోండి, మీకు నచ్చకుండా పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకుందాం. హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకున్నాము. అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోండి, మీకు నచ్చితే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 ఎండుమిర్చి, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసిన తర్వాత సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ కర్రీ మొత్తం సిమ్లోనే చేయాలి. ఇప్పుడు మంచిగా వాష్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకుందాం. మధ్యలో కలుపుతూ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. మంచిగా సిమ్లో పెట్టుకొని పాలకూర ఉడికేంత వరకు మగ్గించుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే, పాలకూర కర్రీ రెడీ. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి తప్పకుండా. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం, బ్యాచిలర్ స్టైల్ వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి సునీల్ సృజన కలెక్షన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.